హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇండ్లకంటూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మరొక గుడ్ న్యూస్ అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఎవరికైతే ఇల్లులు రాని వారికైతే మనకి రెండో విడత లిస్ట్లో అనేది కూడా మనకి ఇల్లులు మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఆ రెండో విడత లిస్టు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ లిస్ట్లో పేర్లు ఉన్న వారికి ఇల్లులు అనేది మంజూరు అవుతాయా, ఎవరెవరికి అసలు ఆ ఇల్లులు మంజూరు ఎవరెవరికి చేస్తారు, అసలు అర్హతలు ఏముండాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. ఇది గతంలో చూసుకున్నట్టయితే గతంలో మనకి ఇది ఒక లిస్టు. ఈ లిస్ట్లో మనకు ఆల్రెడీ నేమ్స్ వచ్చాయి. ఈ లిస్ట్లో వచ్చిన వారికి కొంతమందికి ఇల్లులు అనేది మంజూరు చేశారు, ఇంకా కొంతమందికి అయితే ఇల్లులు మంజూరు చేయలేదు. ఎంపీడీ ఆఫీస్ పెండింగ్, L1, L2, L3 3 కేటగిరీలు అనేది కూడా చేశారు. మీరు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి కూడా వాళ్ళనేది కూడా ఇల్లులు అయితే మంజూరు చేయలేదు. ఇల్లు స్థలం రెండు లేని వారికి అయితే అసలు ఎటువంటిది కూడా లేదు. మీ ప్రభుత్వంలో గతంలో చూసుకున్నట్టయితే రేషన్ కార్డులు లేని వారి కోసం పెండింగ్ అనేది స్టేటస్, ఎంపీడీ ఆఫీస్ పెండింగ్ స్టేటస్ అనేది కూడా పడడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రేషన్ కార్డు వచ్చిన వారు మేము కొత్తగా ఇందిరమ్మ ఇల్లులో అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా చాలా మంది చాలా కంగారే ఉన్నది. అసలు ఇందిరమ్మ ఇల్లులకి అప్లికేషన్ చేసుకోవడానికైతే మీ ఎంపీడీ ఆఫీస్, మీ దగ్గరున్న ఎంపీడీ ఆఫీస్కి అయితే మీరు 100% వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంతమందికి ఎంపీడీ ఆఫీసులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రజాపాలన ఫామ్ అనేది దానికి సంబంధించిన మీ ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు, ఇప్పుడు ఏమేమి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినవి, మీకు ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా టిక్ మార్క్ చేసుకొని అక్కడ అనేది కూడా ఇవ్వచ్చు. మీరు అక్కడి నుంచి అనేది కూడా అప్లికేషన్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు గతంలో కానీ ఫ్యామిలీలో మీకు అనేది ఈ ఇందిరమ్మ ఇల్లులు, నెక్స్ట్ ఎన్టీఆర్ ఇల్లులు, డబల్ బెడ్రూమ్ ఇల్లులు కేసీఆర్ హయాంలో ఇవనేది తీసుకున్న వాళ్ళు కూడా ఆ ఇనెలిజిబిలిటీ కిందికి వస్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే కొంతమంది అనేది కూడా ఎలా వస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే 100% ఇందిరమ్మ ఇల్లులు అయితే రావు. మీకు అనేది కూడా అది అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు L1, L2, L3 కేటగిరీలు అయితే 3 రావడం జరుగుతుంది. మీకు ఏదొచ్చింది అర్హులైన కుటుంబానికే ఇందిరమ్మ ఇల్లులు పంపిణీ చేస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఈ ఏప్రిల్లో అనేది కూడా ఇల్లులు అనేది పంపిణీ చేస్తామనేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు వచ్చిన న్యూస్ పత్రికలో అయితే తెలపడం జరిగింది. ఈ విధంగా అయితే ఉంటుంది. వెరిఫికేషన్ అనేది కొంతమందికి ఆల్రెడీ ఇల్లులో పేరు వచ్చిన వారికి వెరిఫికేషన్ అనేది చేస్తారు, రీవెరిఫికేషన్ అంటారు దాన్ని. ఆ వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అనేసి కూడా రెండో విడతల లిస్ట్లో మీ నేమ్స్ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా ఇల్లులు అనేది పంపిణీ అయితే చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మనం ఇందిరమ్మ ఇల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాంటి వీడియోలు మీరు మిస్ కావద్దంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.